హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నేను వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయితే చేస్తాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చిన్న సైజ్ బ్లౌజ్, చిన్న సైజ్ అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్. ఇది చెస్ట్ వచ్చేసి 16 ఉంది, నడుము వచ్చేసి 23.5 ఉంది. సంక లూజ్ అంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి 7 ఇంచీలు ఉంది. ఈ బ్లౌజ్ని అయితే మనం ఇప్పుడు కటింగ్ చేస్తాం. మీరు చూస్తున్నట్లయితే చూడండి, చాలా సన్నగా ఉంది కదా, నడుము కూడా చాలా చిన్నగానే ఉంది. ఇక్కడ నేనైతే నడుము దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ మాత్రమే పట్టుకొని డాట్స్కి బ్యాక్ పార్ట్ కటింగ్ చేయాలని ఇక్కడ చెప్తాను. 2 ఇంచులు ఎక్స్ట్రా డాట్ కోసమని 1 ఇంచు తీసుకున్నాక నెక్ డీప్ ఎంతైతే ఉందో అక్కడ బ్లౌజ్ మెజర్మెంట్ ప్రకారమే ఇక్కడ చెస్ట్ లూజు, నడుము, సంక అంతే. నేను కటింగ్ అయితే కొలతలు తీసుకోవడము, కటింగ్ కోసం నేను తీసుకునే కొలతలు ఇవే. చూడండి, 7 ఇంచులు అయితే ఉంది మనకి. ఆర్మ్ డౌన్, ఆర్మ్ లూజ్ 7 ఇంచులు ఉంది. ఇంకా బ్లౌజ్ పొడవు వచ్చేసి టేప్తో నేను బ్లౌజ్నే పెట్టి బ్లౌజ్ పొడవు తీసుకుంటాను. ఇక్కడ మీకు చెస్ట్ లూజ్ నేను అయితే ముందే చూసేసాను, ఒకసారి మీతో కూడా చూపిద్దాము. మళ్ళా చెస్ట్ లూజ్ కొలవలేదు కదా అనుకుంటారు కదా మీరు, అందుకోసం అనేసి ఒకసారి మళ్ళీ కొలిసినాను చెస్ట్ లూజ్ని. ఇంకా నడుము లూజ్ కూడా కొలిచి అయితే చూపిస్తూ ఉన్నాను. ఇక్కడ మనము మార్కింగ్ ఎట్లా వచ్చేసి బ్లౌజ్ కరెక్ట్గా ఎంతవరకు ఉంది అనేది ఒకసారి, దాని ఖర్చు కావాలి కదా, మళ్ళీ పాదం ఇంచు ఖర్చు ఒక మార్క్ ఇవ్వాల. ఇలా లైన్ కొట్టుకుంటే మనము ఆ నెక్ ఇంకా మనం ఏ షేప్ తీసుకున్నా కూడా ఆ మార్కింగ్ లోపలనే డిజైన్ రావాల. ఒకవేళ బయటకు వస్తే నెక్ డీప్ ఎక్కువ ఉండి లావుగా ఉండే వాళ్ళకైతే సరే, ఈమె సన్నగా ఉంది కదా, అందుకోసమని అంత సన్నగా ఉండే వాళ్ళకి నేను నెక్కి వచ్చేసి 2.2 గీతలు అయితే తీసుకోండా. ఇంకా షోల్డర్ అవంతా నేను టేప్తో కొలిసాను. అలాగా ఫోల్డింగ్ చేసుకోవాలా, మనం వీడియోలో చూస్తున్నట్లుగా ఫోల్డింగ్ అయితే చేసుకొని మార్కింగ్. మళ్ళీ ఇక్కడ షోల్డర్ కోసం అనేసి నెక్ మార్క్ చేసుకోవాలి కదా, అందుకు ఆపించి కుట్లలోకి పోయి ఖర్చు వదిలిపెట్టిన. ఇప్పుడు నెక్ డౌన్ ఎంత ఉందనేది కూడా చెప్తా ఉంటాను. చూడండి, షోల్డర్ని మనము ఇట్లా ఈ విధంగా షోల్డర్ బ్లౌజ్ మీదనే బ్లౌజ్ను లైనింగ్ పైన పెట్టి మార్కింగ్ వేసుకున్నా. నెక్ కూడా అంతే, ఫ్రంట్ నెక్. మళ్ళీ ఒకసారి మనము టేప్తో కొలుచుకుంటాను, కరెక్ట్గా వచ్చిందా లేదా. తక్కువ వచ్చిందనుకో ఒక రవ్వ కిందకి మార్క్ వేసుకుంటాము, ఎక్కువ వచ్చిందంటే ఒక రవ్వ పైకి మార్క్ వేసుకుంటే మనము మళ్ళీ ఒకసారి టేప్ మెజర్మెంట్ చూసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ ఒక బండ గుర్తు చెప్తాను చూడండి. మనం ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ దగ్గరికి డాట్స్ అవన్నీ వేయాలి కదా, ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఉంటాయి కదా. మనం ఎప్పుడన్నా కానీ షేప్ బెల్ట్ కింద 4వ హుక్స్ ఉంటుంది కదా, కింద నుంచి ఫస్ట్ అంటే కింద నుంచి వస్తే సెకండ్ హుక్స్, అక్కడికి మార్కింగ్ వేసుకుంటే ఏదో బండ గుర్తులాగా మనము వేసేయచ్చు. ఎంత గుడ్డి గుర్తుగా కరెక్ట్గా ఉక్స్ పట్టి కాజా పట్టి పొడవు అయితే మనకు కరెక్ట్గా వచ్చేస్తాయి. ఏ రోజు మిస్టేక్ రాదు, నాకైతే ఇంతవరకు కూడా కరెక్ట్గా వచ్చేస్తాయి. నేను ఈ బ్లౌజులన్నీ బ్లౌజ్ కటింగ్ లెంత్ ఎక్కువైపోతుంది కదా, అందుకనేసి
3 భాగాలు 2 భాగాలుగా అప్లోడ్ అయితే చేస్తాను. ఈ కటింగ్ వీడియోని వచ్చేసి 2 భాగాలుగా కటింగ్ చేసిన. నెక్స్ట్ పార్ట్ వచ్చేసి రేపు అప్లోడ్ చేస్తా, పార్ట్ 2. ఇది పార్ట్ 1 అనుకోవచ్చు. షేప్ బెల్ట్ జాయింట్ కింద సంక హ్యాండ్ జాయింట్కు కొంచెం పైనకి, షేప్ బెల్ట్ జాయింట్కి కొంచెం కిందకి మార్కింగ్ వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ అయితే ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు. చెస్ట్ లూజ్ అయితే నేను చెక్ చేస్తాను. 16 ఉందంటే మనము ఫోల్డింగ్ మీద ఉంది కాబట్టి 8 ఇంచులు తీసుకోవాలా. ఇప్పుడు సంక లూజ్ ఎంత ఉందనేది కొలుచుకున్నా. సంక లూజ్ అయితే